మనల్ని బంధించుటాయి. కొన్ని ఆర్థిక ఇబ్బందులు బంధించి ఉంటాయి. నిరుద్యోగం అనే బంధకములో కొందరు ఉంచారు, సమస్యలనే బంధకములో కొందరు ఉంచారు, వ్యాధు అనే బంధకములో కొందరు ఉంచారు. పేతురును ఇదిగో పౌలును శీలను చెరసాలలో బంధకాల మధ్య వేసినప్పుడు, వాళ్ళు పాడి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు వారి బంధకాలను తెంచి వేశాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. పేతురును చెరసాలలో వేశారు. సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. అయితే దేవదూత వచ్చి పేతురుతో మాట్లాడి పేతురు గారి బంధకాలు ఊడగొట్టి పేతురును చెరసాలలో నుంచి విడిపించి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన గది దగ్గరికి దేవదూతలు వచ్చి పేతురును వదిలిపెట్టి వెళ్ళారు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణమే బంధించలేకపోయింది. దుష్టుడైన అపవాది మరణంలో ఇదిగో దేవునికి బిడ్డలారా సమాధిని వేయాలని ఇష్టపడ్డాడు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణము ఏమాత్రము బంధించలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మన దేవునికి సమస్తము సాధ్యమే.